ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ బత్తుని. డిసెంబర్ మొదటి వారంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గారు భారతదేశానికి రాబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక పెద్ద చర్చగా మారిపోయింది. భారతదేశానికి అత్యంత ఆప్తుడు, సన్నిహితుడు, మిత్రుడు అయినటువంటి దేశం రష్యా. అటువంటి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గారు. సో తను ఇక్కడికి భారతదేశానికి రాబోతున్నాడు. ప్రపంచ పెద్దన్నగా పేరొందినటువంటి అమెరికాకి వెన్నులో వణుకు పుట్టించే వ్యక్తి అనడంలో అతిశయోక్తి లేదు. సో అటువంటి వ్యక్తి ఈరోజు భారతదేశానికి వస్తుంటే అతను అంటే అమెరికా అసలు అమెరికా మిత్ర దేశాలకు కూడా ఇలా కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి. సో ఒకసారి ఏంటి వ్లాదిమిర్ పుతిన్ గారు అని అంటే ఒక్కసారి మనం పరిశీలన చేస్తే, పుతిన్ గారు దాదాపు ఇప్పుడు 73 సంవత్సరాల వయసులో మీరు చూస్తే యంగ్ అండ్ డైనమిక్ హీరో, 40 ఇయర్స్ ఉన్నటువంటి వ్యక్తిలాగా తన ఫిజిక్, తన మెయింటెనెన్స్ ఉంటుంది. తన అంత హెల్తీగా, అంత ఆరోగ్యంగా ఉంటాడు. సో పుతిన్ గారు తన రాజకీయ అరంగేట్రం, అసలు తను వాళ్ళ తండ్రి ఆర్మీలో అంటే రష్యన్ సోవియట్ యూనియన్ ఆర్మీలో ఒక మెంబర్, ఒక ఆర్మీలో ఒక ఉద్యోగస్తుడు. సో చిన్నప్పటి నుంచే పుతిన్ గారికి ఆర్మీలో చేరాలి, కేజీబీ అంటే ఆర్మీలో ఉన్నత స్థాయిలో అంటే నిఘా సంస్థ, దాంట్లో చేయాలి, దాంట్లో ఉద్యోగం సాధించాలి అనేది తన యొక్క లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగానే ఫిట్నెస్ సాధిస్తూ ఆ యూనివర్సిటీ అంటే స్టాలిన్ యూనివర్సిటీ ఉంటుంది రష్యాలో, ఆ యూనివర్సిటీ నుంచి మాత్రమే ఈ కేజీబీలోకి రిక్రూట్మెంట్ చేసుకుంటారు. కాబట్టి అదే యూనివర్సిటీలో సీట్ సాధించి ఆ కేజీబీలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. తర్వాత జర్మనీలో ఒక ఏజెంట్గా, ప్లస్ అలాగే ఇతర దేశాల నిఘా విభాగంలో కూడా అనేక దేశాల్లో నిఘా విభాగంగా కూడా పుతిన్ గారు పనిచేయడం జరిగింది. ఆ తర్వాత పుతిన్ గారు తిరిగి రష్యా వెళ్ళి 1991లో మాస్కో మేయర్కి సలహాదారుడిగా, మేయర్కి అత్యంత సన్నిహితుడిగా అతని రాజకీయాలలోకి ఎంటర్ అయి 1999లో అప్పటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రెసిడెంట్కి సలహాదారుడిగా జాబ్లో జాయిన్ అయ్యి ఒక ప్రధానమంత్రి స్థాయిలో పిఎంగా, అంటే ఆ రష్యాకి 3 ప్రధానులు ఉంటారు, అందులో ఒకరిగా చేరడం జరిగింది. 99 ఎలక్షన్లకు నెల ముందు మాస్కోలో అనేక బాంబు దాడులు జరిగితే అంతు చూస్తా, వీళ్ళందరినీ టెర్రరిస్టులు అంతు చూస్తా అని బెదిరించి ఎలక్షన్లో పాల్గొని 52% ఓట్లతో పుతిన్ గారు 1999లో రష్యా అధ్యక్షుడిగా, ప్రెసిడెంట్గా అవ్వడం జరిగింది. సో పుతిన్ గారి నెక్స్ట్ జర్నీ గురించి రెండో వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.